పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రవ్వా. నీ నామాన్ని బట్టి నీకు మహిమను ఘనతను చెల్లిస్తున్నాము. మా ఆశ్రయదుర్గమైన దేవుడో కనుక స్తోత్రాలు. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా సూటిగా తేటగా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నోటి బురగా వాడుకోనండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రాత్రికాల సమయంలో దేవుని వాక్యం నుండి మన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చేవాడు, ప్రార్థన ఆలకించేవాడు అనే అంశాన్ని గురించి మాట్లాడాలని ఆశిస్తున్నాను. చూడండి, కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు టూ వే ఉంటేనే ఆ కమ్యూనికేషన్ మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్గా ఉంటుంది. కొంతమంది స్నేహితులు ఉంటారు, ఎంతసేపు ఒక సైడ్ నుంచి వీళ్ళు మెసేజ్లు పంపించాలి, కాల్స్ చేయాలి, కానీ అటువైపు నుంచి ఎలాంటి ఇనిషియేటివ్ ఉండదు. కొన్ని రోజుల తర్వాత అనిపిస్తుంది ఇటువైపు వారికి, ఇంకెన్నిసార్లు ప్రేమ చూపిస్తాం, ఇంకెన్నిసార్లు మాట్లాడతాం, ఇంకెన్నిసార్లు మేము ఇనిషియేటివ్ తీసుకుంటాము. రెండు వైపుల నుండి ఒక స్నేహము, కమ్యూనికేషన్ అనేది టూ వే ఉంటే బాగుంటుంది కదా అని బహుశా డిసప్పాయింట్ అయ్యి ఇటువైపు నుండి కమ్యూనికేట్ చేసేవారు బహుశా ఆపేస్తారేమో. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అని వాగ్దానం చేసి మనం ఎప్పుడు మొరపెడతామా అని ఎదురు చూస్తూ ఉంటారు. మన యొక్క స్మాల్ ప్రేయర్స్, షార్ట్ ప్రేయర్స్, లాంగ్ ప్రేయర్స్, అన్ని రకాల ప్రార్థనలు వింటాడు. అన్ని పరిస్థితుల్లో మనం చేసే ప్రార్థనలు వింటాడు. నువ్వు విసుగుదలతో ప్రార్థన చేసినా, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినా, సంతోషంతో ప్రార్థన చేసినా, హడావిడిగా ప్రార్థన చేసినా, కొన్నిసార్లు చూడండి ప్రార్థన చేసి వెయిట్ చేయడం కోసం ఎక్కువ సమయం కూడా ఉండదు. కొన్నిసార్లు రెప్పపాటులో కొన్ని పరిస్థితులు జరిగిపోతున్నప్పుడు దేవుని సన్నిధిలో చేసే ఆ షార్ట్ ప్రేయర్, ఆ బ్రీఫ్ ప్రేయర్ ఏదైతే ఉంటుందో అది దేవుడు వెంటనే విని జవాబిచ్చేవాడు. ఈ రాత్రికాల సమయంలో కూడా నీవు నేను సేవించే దేవుడు ప్రార్థనను ఆలకించేవాడు. అదే మరి ఇద్దరు భక్తుల జీవితాల్లో నుండి ఆ విషయాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుకుందాం. జెనెసిస్ చాప్టర్ 18 వర్స్ 17. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? షల్ ఐ హైడ్ ఫ్రమ్ అబ్రహాం దట్ థింగ్ విచ్ ఐ డూ? ఎంత అద్భుతమైన మాట అండి ఇది. ఒక మనిషికి దేవుడు తాను చేసే పనులు చెప్పాల్సిన అవసరమే లేదు. చూడండి, కంపెనీలో ఉన్న సిఇఓస్ ఆ కంపెనీలో ఉన్న నార్మల్ ఎంప్లాయీస్తో ఒక పర్సనల్ రిలేషన్షిప్ పెట్టుకొని వాళ్ళ యొక్క ప్లాన్స్, లేకపోతే వాళ్ళు అండర్టేక్ చేయబోయే విషయాలు అవన్నీ డిస్కస్ చేయరు. ఎందుకంటే వాళ్ళ లెవెల్కు వీళ్ళ లెవెల్కు చాలా తేడా ఉంటుంది. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మీరు నా ఆజ్ఞలు గైకొంటే మీరు నా స్నేహితులు అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో 14వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇఫ్ యు డూ వాట్ ఐ సే యు ఆర్ మై ఫ్రెండ్స్. మీరు నా స్నేహితులు. పాత నిబంధన గ్రంథంలో అబ్రహామును దేవాతి దేవుడు తన స్నేహితుడు అని పిలిచాడు. వాట్ అ గ్రేట్ ప్రివిలేజ్ ఇట్ ఇస్. నాకు చిన్నప్పుడు గుర్తుంది, స్లామ్ బుక్స్ అని తర్వాత ఇలా కొన్ని ఉండేవి. స్కూల్ నుంచి వేరే స్కూల్కి మూవ్ అయిపోయేటప్పుడు, ఒక అకాడమిక్ ఇయర్ నుంచి ఇంకొక అకాడమిక్ ఇయర్కి వెళ్ళేటప్పుడు, ఎస్పెషలీ ఫ్రెండ్స్ని ఇంకా మళ్ళీ కలుసుకోమనుకున్నప్పుడు వాళ్ళతో మనం రాయించుకుంటూ ఉంటాం కదండి. వాళ్ళ లైక్స్ ఏంటి, డిస్లైక్స్ ఏంటి, వాళ్ళకున్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరని. యూజువల్గా బెస్ట్ ఫ్రెండ్స్ అనే కాలంలో ఎవరో అమ్మాయిలు అయితే అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్, బాయ్స్కి అయితే ఇంకా క్లాస్లో ఉన్న వేరే వాళ్ళు అలా రాస్తూ ఉండేవారు. బట్ అబ్రహాముకు దేవుడిచ్చిన గొప్ప ప్రివిలేజ్ ఏంటంటే, గాడ్ కాల్డ్ అబ్రహాం యాజ్ హిస్ ఫ్రెండ్. అబ్రహామును తన స్నేహితుడని దేవుడు పిలిచి అబ్రహాముకు తాను చేసే పనులేవి దాచకుండా ఆయన చెప్తూ వచ్చాడు. అబ్రహాము యొక్క కజిన్గా, అబ్రహాము యొక్క బంధువుగా ఉన్న లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో స్థిరపడిన తరువాత సొదొమ గొమొర్రా ప్రాంతం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది అనే విషయాన్ని దేవుడు అబ్రహాముకు దాచిపెట్టలేదు అనే మాట ఉంది. చూడండి, 20-21 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపము బహుభారమైనది గనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునని వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలిసి కొందును అనేను. ఆ తర్వాత 22వ వచనం. ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి యుండెను. అబ్రహాము తన జీవితంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి. హీ వాజ్ ద రిచెస్ట్ పర్సన్. ఆయన జీవించిన దినాల్లో ఒక ధనికుడైన వ్యక్తిగా ఉన్నాడు. అనేక మంది సేవకులు ఉన్నారు. హీ హ్యాడ్ సో మెనీ థింగ్స్ టు ఓవర్సీ.
ఆయన చూసుకోవడానికి, పట్టించుకోవడానికి చాలా బాధ్యతలు ఉన్నాయి. కానీ అబ్రహాము తన జీవితంలో ఒక ముఖ్యమైన పనిగా ఏర్పాటు చేసుకుంది ఏంటంటే దేవునితో సంభాషించుట, దేవునితో ముచ్చటించుట, దేవునితో సహవాసం చేయుట. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు. అంటే అబ్రహాముకు దేవుని నుండి దూరంగా వెళ్ళడం ఇష్టం లేదనమాట. దేవునితోనే సహవాసం చేయాలి, దేవునితోనే మాట్లాడాలి, దేవునితోనే ముచ్చటించాలి అనే ఒక ఆశ అబ్రహాములో ఉంది. ఆ తర్వాత మనం చూస్తే 23వ వచనం నుండి మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఆ ఎండ్ ఆఫ్ ద చాప్టర్ 33వ వచనం వరకు అబ్రహాముకు దేవునికి మధ్యలో జరిగిన ఒక లాంగ్ కాన్వర్సేషన్, అబ్రహాముకు దేవునికి మధ్యలో జరిగిన ఒక లాంగ్ కాన్వర్సేషన్, ఒక పెద్ద సంభాషణ. చూడండి, కొన్నిసార్లు మనం వాట్సాప్లో మన ఫ్రెండ్స్తో, తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్తో చాట్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆ కాన్వర్సేషన్ ఎలా ఉంటుందంటే అదొక చాలా లాంగ్ కాన్వర్సేషన్ అయిపోతూ ఉంటుంది. గంటలు అయిపోయినా అలా చాటింగ్ చేసుకుంటూనే ఉంటాం. కొన్నిసార్లు మనం ప్రేమించిన వారితోనో, మన స్నేహితులతోనో మనం ముచ్చటించినప్పుడు ఇక్కడ అబ్రహాముకు దేవునికి మధ్యలో ఒక లాంగ్ కాన్వర్సేషన్ జరిగినట్లుగా మనం చూస్తున్నాము. ఆ తర్వాత ఆఖరుగా 33వ వచనం, యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయెను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. దేవుని సన్నిధిలో నిలిచిన అబ్రహాము దేవుడు ఏం చెప్తాడో అదంతా చెప్పే వరకు నిలిచి ఉండి విని, దేవుడు మాటలాడుట చాలించి ఇనఫ్ ఫర్ టుడే, ఈరోజుకి అయిపోయింది కాన్వర్సేషన్ అని దేవుడు ఆ కాన్వర్సేషన్ ముగించిన తరువాత అబ్రహాము వెళ్ళిపోయాడంట, తన ఇంటికి వెళ్ళాడంట. అంటే దేవునికి అబ్రహాముకు మధ్యనున్న ఆ సంబంధము, ఆ స్నేహము ఎంత గొప్పదో ఈ వచనాల్లో ఇవన్నీ చదవడానికి సమయం లేదు. కానీ మీరు తర్వాత సమయం ఉన్నప్పుడు ఈ వచనాలన్నీ మీరు చదివితే అర్థమవుతుంది. అబ్రహాము లోతు నిమిత్తము సొదొమ గొమొర్రా ప్రాంతాల మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఉండాలని దేవుని సన్నిధిలో మనవి చేసుకుంటూ, మొరపెట్టుకుంటూ, బ్రతిమలాడుతూ, ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే ఆ ప్రాంతాన్ని నాశనం చేయకుండా నువ్వు విడిచిపెడతావా ప్రభు అంటాడు. ఆ తర్వాత 45కి వస్తాడు. 40, 30, 20, 10 మంది వరకు బేరమాడతాడండి దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతూ ఉంటాడు. అబ్రహాం యొక్క నమ్మకం ఏంటంటే సొదొమ గొమొర్రా ప్రాంతంలో అందరు చెడిపోయినా కనీసం 10 మంది అయినా నీతిమంతులు మిగలరా అని. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే సొదొమ గొమొర్రా ప్రాంతంలో బహుశా కొన్ని వేల మంది ప్రజలు ఉండొచ్చు, వారిలో 10 మంది కూడా నీతిమంతులు కనబడలేదు. నేటి ప్రపంచంలో కూడా మనం గమనిస్తున్నట్లయితే బహుశా అక్రమం చేసేవారు అనేక మంది ఉండొచ్చు, దేవుని ప్రజలు కొంతమందే ఉండొచ్చు. కానీ నీవు రక్షణ పొందితే, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు రాబోయే ఉగ్రత నుండి నిన్ను తప్పిస్తాడు అనడానికి లోతు కుటుంబాన్ని దేవుడు స్పేర్ చేసిన విధానమే ఒక గొప్ప సాదృశ్యంగా మనకు కనబడుతుంది. అబ్రహాము దేవుని సన్నిధిలో లోతు కుటుంబం కొరకు ప్లీడ్ చేసిన తర్వాత అబ్రహాం యొక్క రికమెండేషన్ పనిచేసిందండి. హల్లెలూయా. ఏబ్రహామ్స్ రిక్వెస్ట్ గాడ్ యాక్సెప్టెడ్. దేవుడు అబ్రహాం యొక్క మనవిని విన్నాడు, అబ్రహాం పెట్టుకున్న మొరను దేవుడు విన్నాడు. లోతు కుటుంబాన్ని రక్షించడానికి 2 దేవదూతలను సొదొమ గొమొర్రా ప్రాంతానికి దేవుడు పంపించాడు. ఆ తర్వాత దేవదూతలు ఏం చేశారంటే 15వ వచనం, ఆదికాండం 19వ అధ్యాయము 15వ వచనం, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. ఆ తర్వాత 16వ వచనం, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఊరి బయట వరకు దేవదూతలు వారిని బలవంతంగా ఈడ్చుకొని వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. లోతు కుటుంబాన్ని దేవుడు ఎందుకు స్పేర్ చేశాడు అని మనం గమనించినట్లయితే అబ్రహాము యొక్క ప్రార్థన, ఏబ్రహామ్స్ ప్రేయర్, గాడ్ ఆన్సర్డ్ ఏబ్రహామ్స్ ప్రేయర్. అబ్రహాము యొక్క ప్రార్థనను దేవుడు విన్నాడు, అబ్రహాము యొక్క ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహించాడు. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో నువ్వు ప్రేమించిన వారు, నీ బంధువులు ఒకవేళ ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నారేమో, ఒక ఆరోగ్యపరమైన సమస్యతో స్ట్రగుల్ అవుతున్నారేమో, బహుశా వారికి దేవుని యందు విశ్వాసం లేకపోవచ్చు. మేబీ దే డోంట్ బిలీవ్ ఇన్ జీసస్. వారికి యేసు ప్రభు అంటే విశ్వాసం లేకపోవచ్చు, ప్రార్థన చేసే అనుభవము వారి జీవితంలో లేకపోవచ్చు. అయితే ఈ రాత్రికాల సమయంలో అబ్రహాము ప్రార్థనను విని లోతు కుటుంబాన్ని దేవుడు స్పేర్ చేసినట్లుగా
నీవు నీ కుటుంబీకుల కొరకు, నీ బంధువుల కొరకు, నీ కలీగ్స్ కొరకు, నీ యొక్క స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. ఇంకొక ఉపమానం, ఇంకొక సందర్భాన్ని కూడా మనం గమనించినట్లయితే యోబు గ్రంథం 42వ అధ్యాయము 7-8 వచనాల్లో ఒక మాట మనం గమనిస్తాం. యోబు ఎప్పుడైతే భయంకరమైన కురుపులతో తాను ఇబ్బంది పడుతున్న సమయంలో తన కుమారులను, కుమార్తెలను, ఆస్తిపాస్తులను, సంపదను అంతటినీ పోగొట్టుకున్న తర్వాత యోబు యొక్క 3 స్నేహితులైన ఎలీఫజు, బిల్దదు, జోఫర్ 3 స్నేహితులు ఉంటారండి. వాళ్ళు ఎలాంటి స్నేహితులు అంటే శ్రమలలో యోబును బలపరిచే స్నేహితులు కాదు, కానీ శ్రమలలో యోబును ఇంకా ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడిన స్నేహితులు. అ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది. నిజంగా నీ కష్టాల్లో నీతో నిలబడే స్నేహితుడే నిజమైన స్నేహితుడంట. అన్నీ బాగున్నప్పుడు, ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు, మన చేతుల నిండా డబ్బులు ఉన్నప్పుడు మన చుట్టూ తిరిగేవారు నిజమైన స్నేహితులు కాదు. నీ కష్టకాలంలో నిన్ను ఆదరించేవారు, నీ కష్టకాలంలో నీ ప్రక్కన నేను ఉన్నాను అని నిలబడేవారు, నీకు వెన్ను తట్టి తమ ప్రోత్సాహాన్ని అందించేవారు. సమ్మన్ హూ కెన్ గివ్ యూ దేర్ షోల్డర్. నా భుజం ఉంది నీకు, నువ్వు ఆనుకోవడానికి, నీకు నేను ఉన్నాను, సహాయం చేస్తానని ధైర్యపరచగలిగేవారు నిజమైన స్నేహితులు. యోబుకు కూడా 3 స్నేహితులు ఉన్నారు. 3 యోబుకు శ్రమ రావడం ప్రారంభించిన తర్వాత నోటికొచ్చినట్లుగా మాట్లాడారండి. మన నోటి మాటలు దేవుడు పట్టించుకుంటాడా? ఎస్. మన నోటి మాటలను బట్టి దేవుడు మనకు ఫలం ఇస్తాడా, ప్రతిఫలం ఇస్తాడా? ఎస్. కొన్నిసార్లు అనుకుంటాం నేనేం మాట్లాడాను నాకే గుర్తులేదండి. చూడండి, కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, ఆ తర్వాత పిలిచి మీరు ఇలా మాట్లాడారని తెలిసిందంటే అవునా నేను మర్చిపోయాను అంటారు. దట్ ఈస్ వన్ ఈజీ వే ఆఫ్ ఎస్కేపింగ్ కదండి. కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడి తప్పించుకోవడానికి వారు ఏర్పరచుకునే మార్గం ఏంటంటే నాకు జ్ఞాపకం లేదు నేనేం మాట్లాడాను. మనం మాట్లాడే మాటలు ఒకవేళ మనకు జ్ఞాపకం ఉండవేమో కానీ దేవుడు అన్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు. దేవుని దగ్గర అన్ని రికార్డ్ అవుతున్నాయి. నువ్వు ద్వేషంతో మాట్లాడుతున్నావో, అసూయతో మాట్లాడుతున్నావో, కోపంతో మాట్లాడుతున్నావో, ఒకరి యొక్క క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని మాట్లాడుతున్నావో, నీ అభిప్రాయాలను ఒకవేళ నిజమైన వాటిగా నువ్వు పొట్రే చేయాలని మాట్లాడుతున్నావో, మాటలన్నింటినీ దేవుడు గమనిస్తూనే ఉంటాడు. యోబు యొక్క స్నేహితులు నోటికొచ్చినట్టు మాట్లాడారంటండి. నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు ఏ విధంగా సొదొమ గొమొర్రా ప్రాంతం మీదకి దేవుని కోపం, దేవుని ఉగ్రత వచ్చిందో యోబు స్నేహితుల మీదకి కూడా దేవుని కోపం వచ్చినట్లుగా మనం గమనిస్తాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. నిన్నటి దినాన జాన్ వెస్లీ గారు వాక్యాన్ని అందిస్తూ దావీదు భక్తుడు చేసిన ఒక అమూల్యమైన ప్రార్థనను గురించి చెప్పారు. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకార యోగ్యములు అవునుగాక. నోటి మాటలు ముఖ్యం, హృదయ ధ్యానం కూడా ముఖ్యం. ఎందుకంటే కొన్నిసార్లు నోటి మాటలు బాగున్నా హృదయ ధ్యానం బాగాలేకపోతే ఆ లోపలున్న రాంగ్ మైండ్, లోపలున్న రాంగ్ థింకింగ్ మళ్ళీ రాంగ్ వర్డ్స్ కింద కన్వర్ట్ అయ్యి బయటకు వస్తుందండి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. అందుకని విశ్వాస జీవితంలో ప్రతిరోజు ఈ ప్రార్థన చేసుకోవాలి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకార యోగ్యములు అవునుగాక. ఎందుకంటే కొన్నిసార్లు నా మాటలు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయేమో ప్రభా, నా మాటలు ఇతరులను గాయపరిచేవిగా ఉన్నాయేమో, నా మాటలు ఒకవేళ జడ్జ్మెంటల్గా ఉన్నాయేమో, నా మాటలు ఇతరులను విశ్వాసంలో ఉండి బలహీనపరిచేవిగా ఉన్నాయేమో, నాకు సహాయం చేయని. ఇక్కడ యోబు యొక్క స్నేహితులు దేవుని గురించి యుక్తమైనవి పలుకలేదు కనుక దేవుని కోపము ఆ స్నేహితుల మీద మండింది అనే మాట చూస్తున్నాం. మరి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు దేవుని కోపం యోబు స్నేహితుల మీద మండింది. ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటి? దేవుని కోపం చల్లారాలంటే ఏం జరగాలంటే దేవుడే చెప్పారు సొల్యూషన్. చూడండి 8వ వచనం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. దేవుడు చెప్తున్న మాట, యోబు దగ్గరికి వెళ్ళి యోబుతో ప్రార్థన చేయించుకోండి. మీ నిమిత్తము యోబు ప్రార్థన చేస్తే యోబు మీ నిమిత్తము చేసిన ప్రార్థనను నేను అంగీకరిస్తాను అనే మాట దేవుడు చెప్పాడు. నిజమే, ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా?
వింటాడు, కానీ అందరి ప్రార్థనలకు జవాబు రాదు. ఎందుకంటే మీ పాపములు దేవునికి మీకు మధ్యలో అడ్డుగోడగా ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది యెషయా గ్రంథంలో. మరి ఎవరి ప్రార్థనలకు జవాబు వస్తాయంటే, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. కొంతమంది అనుకుంటారండి, నా కోసం నేను ప్రార్థన చేసుకుంటే చాలు, నాకు ఎవ్వరి ప్రార్థన సహకారం అవసరం లేదు. ఈ రోజుల్లో కొంతమంది బయలుదేరారు. వారు ఏం చెప్తున్నారంటే, మీకు ఎవరు ప్రార్థన చేయక్కర్లేదు, మీ గురించి మాత్రం మీరు చేసుకోండి సరిపోద్ది. ఏ తోటి విశ్వాసి ప్రార్థన అక్కర్లేదు, తల్లి ప్రార్థన అక్కర్లేదు, తండ్రి ప్రార్థన అక్కర్లేదు, దైవజనుల ప్రార్థన అక్కర్లేదు, ఎవ్వరి ప్రార్థన సహకారం మీకు అక్కర్లేదు, మీరు ఒక్కరే చేసుకోండి సరిపోద్దని. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని. ఇక్కడ యోబు స్నేహితులకు దేవుడు చెప్పిన మాట, మీరు వెళ్ళి యోబు దగ్గర యోబును అడిగితే, యోబు మీ నిమిత్తం ప్రార్థన చేస్తే అప్పుడు యోబు మీ నిమిత్తం చేసిన ప్రార్థన నేను అంగీకరిస్తాను. నిజమే, మన కొరకు మనం చేసుకునే ప్రార్థనలే కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ పట్టణం కొరకు ప్రార్థన చేయండి, మీ దేశం కొరకు ప్రార్థన చేయండి, మీ అధికారుల కొరకు ప్రార్థన చేయండి, రాజుల కొరకు ప్రార్థన చేయండి, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోవాలి, దైవజనుల కొరకు ప్రార్థన చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మనం కూడా ఇతరుల యొక్క ప్రార్థన సహకారాన్ని తీసుకోవడం మంచిది. అది వాక్యానుసారమే. దట్ ఈస్ నాట్, డెఫినెట్లీ నాట్ అగేన్స్ట్ ద స్క్రిప్చర్స్. దేవునిలో ఉన్నవారు, దేవునితో సహవాసం చేసేవారు, దేవునితో నడిచేవారు ఒకవేళ నీ కొరకు ప్రార్థన చేస్తే వారి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. ఇక్కడ మనం చూస్తుంటే దేవుని వాక్యంలో 10వ వచనం, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబు స్నేహితులు రాగానే యోబు అనుకోలేదు, ఇప్పుడు నా టర్న్, మీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి, మీ మీద నా కోపాన్ని చూపించడానికి, మీరు నా కష్టకాలంలో నోటికొచ్చినట్టు మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి నవ్ ఇట్స్ మై టర్న్ టు టేక్ రివెంజ్ అని యోబు మాట్లాడలేదండి. దేవుని బిడ్డలు క్షమాపణ గుణాన్ని కలిగిన వారు, శత్రువుల్ని ప్రేమించేవారు, తమను ఇబ్బంది పెట్టిన వారిని ప్రేమించేవారు, వారికి సహాయం చేసేవారు. ఇక్కడ యోబు కూడా తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడు అనే మాట వాక్యంలో చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మీ స్నేహితులు, మీ కుటుంబీకులు, మీ బంధువులు ఒకవేళ వారు ఇంకా రక్షణ పొందకుండా హాస్పిటలైజ్ అయి ఉన్నారేమో, ఒకవేళ ఐసీయూలో ఉన్నారేమో, వెంటిలేటర్ మీద ఉన్నారేమో, నేనేం చేయగలను? వాట్ కెన్ ఐ డూ ఫర్ దెమ్? నువ్వు ఒకటి చేయగలవు, అదేంటంటే వారి కొరకు ప్రార్థన చేయగలవు. దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా నడుచుకుంటూ, దేవుని సన్నిధిలో నీ ప్రతి పాపాన్ని, ప్రతి తప్పిదాన్ని ఒప్పుకొని, దేవునికి నీకు మధ్యలో ఏ ఆబ్స్ట్రక్షన్ లేకుండా చూసుకుంటూ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆయన చిత్తానుసారముగా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ విషయాన్ని నమ్ము. అబ్రహాము లోతు కొరకు చేసిన ప్రార్థన, లోతు కొరకు పెట్టుకున్న మనవిని, మొరను, అప్లికేషన్ను దేవుడు విన్నాడండి. నేను చేయు దానిని అబ్రహాముకు దాచెదనా అని అన్నాడు దేవుడు. నిజమే, నీ జీవితంలో ఒకవేళ ఏదైనా కీడు రాబోతుంటే దేవుడు నీకు ముందుగానే తెలియజేస్తాడు. నువ్వు దేవునితో స్నేహమును, సహవాసమును చేసే వ్యక్తివైతే. యోబు జీవితంలో కూడా తానే కష్టంలో ఉన్నాడు, తానే నష్టంలో ఉన్నాడు, తానే ఇబ్బందిలో ఉన్నాడు. కానీ స్నేహితులు వచ్చి మా కొరకు ప్రార్థన చేయమని అడిగితే జోబ్ హ్యాజంట్ డినైడ్. యోబు వెళ్ళిపోండి అనలేదు, తృణీకరించలేదు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయుట ద్వారా యోబుకు 2 అంతల ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడంట. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నా గురించి నా ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు, ఇంకా అందరి గురించి ఎక్కడ ప్రార్థన చేస్తానండి అని. కొన్నిసార్లు మనకి ప్రార్థన చేయడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నీ బంధువుల కొరకు ప్రార్థన చేయాలి, నిన్ను ఎవరైతే ప్రార్థన సహకారం కోరారో వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాక్యంలో చూసినట్లుగా యోబు తన స్నేహితులకు ప్రార్థన చేయడం వలన యోబుకు 2 అంతలుగా దేవుడు మేలు చేసినప్పుడు, నీవు ఇతరుల కొరకు ప్రార్థన చేయుట ద్వారా నీవు కూడా నీ జీవితంలో 2 అంతలుగా మేలును, ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఈ రాత్రికాల సమయంలో గుర్తిద్దాము, మన స్నేహితులకు, అక్కర్లో ఉన్నవారికి, అవసరతలో ఉన్నవారికి మనం అందించగలిగే బెస్ట్ హెల్ప్ ఏంటంటే ప్రార్థనే. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. కనుక పట్టుదలతో ప్రార్థన చేద్దాం. దేవుడు మనకిచ్చిన ఆయుధమైన ప్రార్థనను మరి విశ్వాసంతో వినియోగిస్తూ ప్రార్థన ద్వారా గొప్ప జవాబులు పొందుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు.
నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. లోతు కుటుంబం మీదకి రాబోతున్న గొప్ప ఉగ్రతను అబ్రహాము చేసిన ప్రార్థన ద్వారా నువ్వు తప్పించావు. నిజమేనయ్యా, ప్రార్థన రాబోయే కీడుల నుండి మమ్మల్ని తప్పిస్తుంది. కీడు జరిగిన తర్వాత, డ్యామేజ్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేయడం కాదు, కానీ ప్రమాదం పొంచి ఉందని తెలియగానే ప్రమాద గంటికలు, వార్నింగ్ బెల్స్ మ్రోగుతుండగానే నీ ప్రజలుగా మేము బలమైన ప్రార్థన చేయనట్లుగా ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా. నీ సన్నిధిలో గోజాడే అనుభవాన్ని మాకు నేర్పించండి ప్రవ్వా. బహుగా ప్రార్థన చేసే వారముగా మమ్మల్ని అందరినీ నీవు సిద్ధపరచండి. యోబు ప్రార్థనకు ఏ విధంగా జవాబిచ్చావో, అబ్రహాము ప్రార్థనను ఎలా విన్నావో ప్రవ్వా, మా ప్రార్థనకు కూడా అట్టి విధంగా నీవు జవాబులు దయచేసి మా ప్రార్థనను ఆలకించామని గొప్ప ఆనందము, గొప్ప సంతోషము మా జీవితాల్లో కలుగ చేయమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.